శ్రీమతి గద్ద వేణులక్క గారికి మరియు ఈతల డాక్టర్ శ్రీనివాసరావు గారికి మరియు పెద్దలందరికీ హృదయపూర్వక మరియు ఇప్పుడే చేసిన నేర్నాల కిషోర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కళాకారులందరికీ హృదయపూర్వక కళాభివందనం తెలియజేస్తూ మరియు అక్కయ్య మా చిరు కోరిక కళాకారులను దృష్టి పెట్టుకొని మెరుగైన ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు మా కళలన్నీ సహకారం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ సెలవు. ఈనాటి కళాకారుల ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వెన్నెలక్క గారికి స్వాగతం తెలియజేస్తూ, పోరాటంలో కళాకారులు ఎన్నో కోల్పోయారు. వారిని అందరినీ ఆదుకోవాలంటే కూడా చాలా కష్టంతో కూడిన పని కావచ్చు. కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పేద కళాకారులను గుర్తించి ఆదుకుంటారని తమకు సవినయంగా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఏర్పడడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన కళాకారులందరికీ ఉత్తేజపరుస్తూ ఈ తెలంగాణ రావడానికి మరి ప్రముఖ నాయకుడు, గాయకుడు మరియు ఉద్యమకారుడైనటువంటి అన్న గద్దరన్న గారి యొక్క కూతురు, మరి తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల కళాకారుల ఉద్యమకారుల కోరిక నెరవేర్చడానికి మన అదృష్టంగా అక్కగారు మరి ఈరోజు చైర్మన్గా కావడం మనందరూ కూడా అదృష్టంగా భావించవలసిన అవసరం ఉంది. తప్పకుండా ఆ కళాకారులందరికీ ఎప్పటికీ అక్క తోడుగా ఉండి మనం కోరినటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కళాకారులందరూ కూడా పేరు పేరున కళాకారులు తెలియజేస్తున్నాం. మనందరం కూడా ఎదురుస్తున్నట్టు మన యొక్క సంస్కృతి సారథి వెన్నెలక్క గారిని మాట్లాడుతున్నారు. ప్రయాణించి ఈ చెల్లె ఈ బిడ్డను దీవించడానికి వచ్చిన ఈ గద్దరున్న బిడ్డని ఈ చెల్లెని దీవించడానికి వచ్చిన నా ముందు కూర్చున్న ప్రతి ఒక్క కళాకారులకు, అక్కలకు, అన్నలకు, పెద్దలకు, అట్లాగే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క ఉద్యమకారులకు, ప్రతి ఒక్క కళాకారులకు మీ చెల్లె మీ బిడ్డ తరఫున పాదాభివందనాలు. కలుపుకొని మరొక్కసారి మనకు అవకాశం వచ్చింది. మరొక్కసారి మన తెలంగాణని పునర్నిర్వహించుకోవడానికి మనకు ఒక అవకాశం వచ్చింది. మరొక్కసారి మనం ఉద్యమిద్దాం. మరొక్కసారి మనం అందరం తెలంగాణ కోసం, సాధన కోసం అందరము ఒక తాటికొచ్చి ఒక మాటతోని, ఒక పాటతోని తెలంగాణ ఎలా సాధించుకున్నామో మరొక్కసారి తెలంగాణ పునర్నిర్మాణానికి సాధించుకున్నామని పిలుపు మన శ్రీనివాసన్న ఇవ్వగానే మీరందరూ వచ్చినందుకు నేను వందనాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే మీకు కూడా వందనాలు శ్రీనివాసన్న. ఎందుకంటే నేను గత 9 నెలలుగా అన్నను చూస్తున్నాను. అన్నతో పాటు పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యమకాన్ని చూస్తున్నాను. వాళ్ళు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా, చాలా నిజాయితీగా మన కళాకారులకు, మన ఉద్యమకారులకు ఎవరైతే జీవితాన్ని అర్పించారో ఇంకా ముందు జీవితమే లేదు వాళ్ళకి. ఇంకా ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నాం అని వాళ్ళందరినీ దగ్గరకు తీసి మరొకసారి మనకు ఒక అవకాశం వచ్చింది, మనము మన హక్కులని సాధించుకునే బాటలో పోదామని అన్న చాలా కష్టంగా నిజాయితీగా ప్రయత్నిస్తున్నారు. దాంట్లో భాగంగానే నన్ను ముందు కూడా ఒకసారి ఉద్యమకారుల మీటింగ్ అయినప్పుడు వచ్చాను. ఇప్పుడు ఒక బాధ్యత తీసుకొని ఇక్కడికి వచ్చాను. ఆ బాధ్యత ఏంటంటే చైర్పర్సన్ గా తెలంగాణ సారథిగా వచ్చాను. తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ అన్న గారికి, బట్టి అన్న గారికి, తెలంగాణ ప్రభుత్వాన్ని మంత్రివర్గ అందరికీ నేను మన ఉద్యమకారుల తరఫున, కళాకారుల తరఫున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకు అంటే నేను చదువుకుంది వేరు. అంటే నేను గద్దరన్న బిడ్డగా, కలమ్మ తల్లి కడుపులో పుట్టిన బిడ్డగా, ఒక ఉద్యమకారుడి బిడ్డగా చిన్నప్పటి నుంచి మీలాగే నేను 2.5 ఏళ్ళు ఉన్నప్పుడే నాకు గోసి గొంగడి గజ్జలు కట్టి ఉమ్మడి తెలంగాణ అంతా తిప్పేశాను. సో ఉద్యమాల గురించి, ఉద్యమాల్లో భాగంగా ముంగట
నిలబడి కొట్లాడకపోయినా వెనకాల కోరసించుకుంటూ ఉన్నాము, వెనకాల కట్టలు పట్టుకొని వస్తూ ఉన్నాము, వెనకాల జెండాలు పట్టుకొని వచ్చాము. చిన్నపిల్లలుగా పెద్దగా అయ్యేంత వారికి తెలంగాణ ఉద్యమంలో కూడా వెనకలనే ఉన్నాం. గద్దరన్న చనిపోయిన తర్వాతనే ముందుకు రావడం జరిగింది. నేను చదువుకుంది MBA PhD ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, అట్లాగే నెట్ క్వాలిఫై అయ్యాను, హైయెస్ట్ ఎడ్యుకేషన్ అది. అట్లాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్కూల్ లీడర్షిప్ మేనేజ్మెంట్ చేశాను. ఇక్కడ ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోయినాక కూడా నేను ఓడిపోలేదు, మన రాజ్యం గెలిచింది, రాజు గెలిచిందనే గద్దరన్న ఆయన బిడ్డలో కొడుకులో గెలిపించుకోవాలనుకోలేదు, ఆయన్ని ప్రజల్ని గెలిపించుకోవాలనుకున్నాడు. ఆయన నిరంకుశిత పాలనని ఓడించాలనుకున్నాడు. ఆయన మరొక్కసారి తెలంగాణని పునర్నిర్మించుకోవాలని కోరుకున్నాడు. ఆ భాగంలో గెలిచిందని నేను అనుకున్నాను. అదే ఓడిపోయినా సరే మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం గౌరవించి నాకు ఈ అవకాశాన్ని, ప్రజల్లో ఉండే అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. వెన్నెలమ్మకు కళాసారథిగా ఎందుకు చైర్పర్సన్గా ఇచ్చారు, నేను కూడా అనుకోని ఇస్తారని. ఎందుకు ఇచ్చారంటే గద్దరన్న చనిపోగానే ముందుగా గుండె పగిలింది కళాకారులు, ఉద్యమకారులు మాత్రమే. వాళ్ళకు మరొకసారి ఆ కళాకారులకు, ఉద్యమకారులకు గుండె ధైర్యం ఇవ్వడానికి మేమున్నాము. కాంగ్రెస్ పార్టీ నుంచి మేమున్నాము, మేము గుర్తించాము. మీలో భాగం మేము కూడా. మీ కష్టాలు తెలుసు, కన్నీళ్లు తెలుసు, మాకు రక్తం చిందించిన భూమి గురించి తెలుసు. మేము మిమ్మల్ని గౌరవిస్తామని మొదటి గౌరవం గద్దరన్నకి ఇస్తూ, అట్లాగే గద్దరన్నకి ఇస్తే అందరికి ఇచ్చినట్టే అనే ఉద్దేశంతో ఆయన బిడ్డగా తీసుకొచ్చి నన్ను సంస్కృతిక సారథి చైర్పర్సన్గా చేశారు. సో నాకంటే ఎక్కువ మన ప్రభుత్వానికి, రేవంత్ అన్న గారికి తెలుసు మన కష్టాలు, మన కన్నీళ్ళు, మనం ఎలా బతుకుతున్నామో తెలుసు, మన కోసం ఏమి చేయాలని కూడా తెలుసు. మొన్న మన తెలంగాణ దినోత్సవం రోజు 9 మంది ఉద్యమకారులు ఎవరైతే తమ జీవితాలను త్యాగం చేశారో వాళ్ళని గుర్తించి అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళని పురస్కరించుకుంటామన్నారు. అంటే ఇక్కడ ఓ 300 గజాలు, కోటి రూపాయలు అనేది ముఖ్యం కాదు. ఒక మనిషిని గుర్తించడం అనేది ముఖ్యం. మనం గుర్తు కోసం, మన వ్యక్తిత్వాన్ని కోసమే కదా మనం కొట్లాట. సో మనని ఒక బండి యాదగిరన్నని, గూడు అంజయ్య అని, అట్లాగే మన యాదయ్య అని, అట్లాగే గద్దరన్నని, సుద్దాల హనుమంతు గారిని గుర్తు చేసుకుంటూ సుద్దాల అశోక్ అన్నకి, మన మన జయరాజ్ అన్న గారికి, గోరంటి వెంకన్న గారికి, పాశం యాదగిరి అన్న గారికి, అందిశ్రీ గారికి, వీళ్ళందరూ ఏంటంటే తొలి దశ మలి దశ వాళ్ళ పాటతో, వాళ్ళ ఆటతో, వాళ్ళ జీవితాలను త్యాగం చేసి దెబ్బలు తిని మనల్ని నడిపించిన రథసాధువులు కాబట్టి మొదటిగా వాళ్ళని గుర్తిస్తున్నాం. గత 50 ఏళ్ళగా 40 ఏళ్ళగా వాళ్ళని ఎవరు గుర్తించలేదు. తెలంగాణ వచ్చినాక కూడా వాళ్ళు ఎక్కడున్నారో సామాన్య ప్రజలకు తెలియదు. ఇప్పుడు తెలిసింది వాళ్ళని గుర్తించినందుకు. మొదటిగా వాళ్ళని గుర్తించామంటే రానున్న తరంలో ఒక్కొక్కరు గుర్తించి వాళ్ళకు ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకు ఉపాధి కల్పన చేయాలి, వాళ్ళకి ఏమైనా దారి చూపెట్టాలి, వాళ్ళ ఇల్లు నిలబెట్టాలి. వాళ్ళ ఇల్లు అంటే మన ఇల్లే. తెలంగాణలో ప్రతి గుడిసె మనదే, తెలంగాణలో ప్రతి ఇల్లు మనదే. ప్రతి ఇంటిలో ఒక దీపం వెలిగించాలి, ప్రతి ఇంటిలో మనకు ఆశను వెలిగించాలి అనే ఒక నిజాయితీ స్ఫూర్తితో నడుస్తున్నారు మన రేవంత్ అన్న గారు, మన ప్రభుత్వం. అందులో భాగంగానే నాకు ఈ అవకాశం ఇవ్వగానే నేను కూడా నిజాయితీగా మీ ముందు తెలియజేస్తున్నాను. మీ బిడ్డగా నేను గొంగడు వేసుకొని తిరుగుతున్నాను. దేనికోసం? ఈ గొంగడే స్టైల్ కోసం కాదు, ఈ గొంగడు వేసుకొని తిరుగుతున్నాను. మొదటిగా నాకు ఎలక్షన్స్ సీట్ రాగానే ఎలక్షన్స్ మొత్తం తినేటప్పుడు ఈ గొంగడు వేసుకొని తిరుగుతున్నాను. ఎందుకంటే నా అస్తిత్వమే ఇది, నా మూల కణాలే. నేను ఎందుకు వచ్చాను ముందుకంటే ఇది నన్ను ప్రతి నిమిషం గుర్తు చేయాలి. నా సొంత ఆశలు ఏమి లేవు, కోరికలు ఏమి లేవు, వెనకాల బిజినెస్ లేవు, జమ చేసుకోవడానికి, బిజినెస్ వేసుకోవడానికి. ఒకటి కోరికతో వచ్చిన గద్దరన్న వదిలిపెట్టిపోయిన ఆశయాన్ని. గద్దరన్న చాలా బాధలో నా కళాకారులు, నా ఉద్యమకారులు, నా బిడ్డలు, నా రానున్న తరాలు ఏమైపోతారు, వాళ్ళ కోసం నేను మరొకసారి గుండె ఆపరేషన్ చేసుకొని వచ్చి వాళ్ళకు నిలబడి, నేను బెడ్ మీద ఉన్నా సరే, నా కాలు చేతులు పనిచేయకపోయినా సరే, నా గొంతు, నా గుండె, నా బుర్ర పని చేస్తుందంట బిడ్డ. నేను ఇక్కడ నుంచి ఆ బెడ్ మీద నుంచి మరొక్కసారి తెలంగాణ నుంచి స్వాతంత్ర ఉద్యమాన్ని మొదలుపెట్టబోతా అన్నాడు. ఆ ఉద్యమే భారత రాజ్యాంగాన్ని రక్షించే ఉద్యమం. ఆ ఉద్యమాన్ని మొదలుపెట్టి భారతదేశమంతా వ్యాపిస్తానని తన చివరి కోరికని ముందుకు తీసుకుపోవడానికి వచ్చాను తప్ప ఇంకొక స్వార్థం అంటూ లేదు. మరొక అంశాన్ని కూడా ఆయన చెప్పాడు.
నిశ్శబ్ద విప్లవం. నిశ్శబ్ద విప్లవం ఏంటంటే ఓటు హక్కు. మన కష్టాలు తెలిసిన వారు, మన రెక్కల కష్టాలు తెలిసిన వారు, మన కన్నీరు తెలిసిన వారు, మన రక్తపు చుక్క విలువ తెలిసిన వాళ్ళే ఆ పాలనలో ఆ కుర్చీలో కూర్చుంటే, మనం దూరం నుంచి వస్తుంటే అరే మన ఊరానికి వచ్చిండు జరగా తీసుకురాని లేసి వచ్చి మనం దగ్గర తీసుకొని ఇంత మంచిది అని చెప్తారు. ఆ విలువలు తెలిసిన వాళ్ళే పాలనలో ఉంటే తప్ప మన కష్టాలు కన్నీళ్ళు మన ఆకలి కేకలు తీరు అనే చాలా గట్టి నమ్మకంతో నిశ్శబ్ద విప్లవాన్ని మొదలుపెట్టబోతా అన్నారు. సో ఖచ్చితంగా గద్దరన్న ఆశయమైన ఆశయం, ఆ ఆశయాన్ని ముందుకు తీసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ అడుగులో అడుగే నేను మీతో కలిసి నడుస్తానని చెప్తున్నాను. అట్లాగే ఈ సాంస్కృతిక సారథిలో ఉద్యోగుల మాట వచ్చినప్పుడు వాళ్ళు మనోళ్ళే వీళ్ళు మనలే, మనం తీయలేమని వాళ్ళతో పని చేయించుకుంటాం, వాళ్ళతో కలిసి పని చేద్దాం. అట్లాగే రానున్న తరుణంలో రేవంత్ అన్న గారు మేనిఫెస్టోలో రేవంత్ అన్న గారు చెప్పారట, అది నేను ఇంకా చూసుకోలేదు. ఖచ్చితంగా మన కళాకారులకు ఉద్యమకారులకు చోటు కల్పిస్తానని చెప్పినందుకు ఒక్కొక్కటిగా తను చేసుకుంటూ పోతున్నారు. 10 ఏళ్ల చెత్తని దులుపుకుంటూ చదువుకుంటూ తగబెట్టుకోవడానికి టైం అవుతూ ఉన్నది. సో దాంట్లో భాగంలోనే ఎప్పుడైతే మనకు క్యాబినెట్ నుంచి ఉద్యోగ అవకాశాలు కళాశాల నుంచి ఇవ్వబడతాయని అనౌన్స్ అయితే తప్పకుండా ప్రతి ఒక్క కళాకారులు పేద కళాకారులు ఎవరైనా పరీక్ష పాస్ కావాల్సిందే. పరీక్ష పాస్ అయితేనే విలువ ఉంటుంది, పరీక్ష పాస్ అయితేనే ధైర్యం ఉంటుంది, పరీక్ష పాస్ అయితేనే ఏదన్నా ఎదురించే శక్తి ఉంటుంది. సో ఖచ్చితంగా నేను మొన్న పరీక్ష పెట్టకుండా తీసుకున్నాను కాబట్టి మనం పరీక్ష పెడతాము. మనం పర్సనల్ పోయి వాళ్ళ ఊర్లు చూస్తుంటాము, వాళ్ళని అడుగుతాము. అడిగిన తర్వాత ఒక న్యాయబద్ధమైన ప్రొసీజర్లో మనం ఎగ్జామ్స్ పెట్టి ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేసి తీసుకుంటాం. దానికి నేను మొన్న కూడా మన కళాకారుల పాటలు పల్లికలు అదే చెప్పాను. ఇప్పుడు మనం ఆల్రెడీ మన దగ్గర అంత లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు అన్న శ్రీనివాస్ అన్న మీరు ఇప్పటి నుంచి ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి. దాంట్లో మొదటిగా స్త్రీలకు ఒక అవకాశం ఇవ్వండి. ఎందుకంటే నేను కూడా స్త్రీనే కాబట్టి నా కూడా కష్టాలు ఉన్నాయి. నేను కూడా ఇప్పుడు పొద్దంతా మాట్లాడినా మళ్ళీ ఇంటికి పోయి ఏం చేయాలి, పోతే కాళ్ళు చేతులు గడుపుకుంటా, ఇది అక్కడ పెడతా అది ఇక్కడ పెడతా, వంట ఏం చేసి చూస్తా, అది తీసి ఫ్రిడ్జ్లో పెడతా, నేను తింటా, పొద్దున్న లేచి కూరగాయలు రెడీ చేసుకోవాలి, అన్ని రెడీ చేసుకోవాలి, పిల్లలకు ట్యూషన్ అయిందా లేదా బుక్కులు చెక్ చేసుకోవాలి, ఇస్త్రీ పట్టాలు రెడీ అయ్యేవా. పొద్దుగా మీరు అందరూ అన్నలు అమ్మలు అందరూ కొంచెం 7 గంటలకు లేస్తే మేము 5 గంటలకే లేవాల్సి వస్తుంది. మీకంటే 1 గంట ఎక్కువ పని చేస్తాం కాబట్టి మొదటిగా మన అక్కలకు అమ్మలకు అవకాశం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని ఇప్పుడే కోరుతున్నాను. స్త్రీ శక్తి మించిందంటూ ఏమి లేదు అనేది నేను కూడా నమ్ముతున్నాను. అట్లా అని మీరు తక్కువ చేసింది కాదు. స్త్రీ పురుషులు కలిస్తేనే ఏదైనా సాధిస్తాం, అదే జీవితం. సో అట్లాగే ఎవరైతే తమ జీవితాన్ని అంకితం చేశారో వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తాం. దీంట్లో ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. ఏజ్ ఫ్యాక్టర్లో పెద్దవాళ్ళని తీసుకొని మనం పల్లె తిప్పడం చాలా కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళని ఎక్కడ ప్లేస్ చేద్దాం అనేది కూడా మనం ఆలోచిద్దాం. వాళ్ళని ప్లేస్ చేయకపోతే ఇంకా ఉద్యమ కళాకారుల నుంచి మనం ఇంకేదైనా ప్రతిపాదన అంటే జీవన ఉపాధి, ఒక చిన్న దుకాణం పెట్టుకుంటాం, ఒక చిన్న కొట్టు పెట్టుకుంటాం, ఒక చిన్న ఛాయ్ దుకాణం పెట్టుకుంటాం అనేది ఇంకేమన్నా మనం చేయగలుగుతామో అది మీరు ఒక ప్రణాళికబద్ధంగా ఒక ప్రాజెక్ట్ రూపంలో తయారు చేస్తే దాన్ని మీతో పాటు నేను కూడా మన సారథి తరఫున మీ చెల్లె తరఫున మన ప్రభుత్వాన్ని విన్నపించుకుందాము. ఆయనకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చిన్నగా ఒక్కొక్కటి కూడా మనం చేసుకుంటూ పోదామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అట్లాగే మీ అందరికీ మీ చెల్లె ఆశయం కూడా తెలుసుండాలి. అది గద్దరన్న పాట రూపంలోనే గద్దరన్న కులానికో మతానికో ఒక వర్గానికో ఒక ప్రాంతానికో చెందినవాడు కాదు. గద్దరన్న ఎక్కడైతే అణిచివేత ఉంటుందో తిరుగుబాటు గీతమయ్యాడు. నేను మీ బిడ్డగా కూడా ఆయన గొంతుని, నా సొంత గీతం ఏమీ లేదు, గద్దరన్న గొంతే మీ తరఫున నిలబడతా అని ఈ వేదిక మీద నుంచి తెలియజేసుకుంటాను. అదే పాట రూపంలో చివరిగా ఒక పాట పాడి మీ అందరికి సెలవు తీసుకుంటాను. అంటే మీతో ఉండాలని కాదు, నేను ఈ అభినందన సభలను తర్వాత సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు అన్ని మానేస్తాం. ఎందుకంటే ఫస్ట్ మనం పని చేయాలి కదా, పని చేయకుండా అన్ని సభలు తిరుగుతుంటే పని కాదు. కానీ నన్ను కళాకారులు ఉద్యమకారులు పిలవగానే కాదని అన్ని అడ్జస్ట్ చేసుకొని వస్తున్నాను. అందుకే అంటే మీ వెన్నెలమ్మ విజన్ ఏం తెలియదు, వెన్నెలమ్మ ఎందుకు వచ్చింది, ఎందుకోసం పని చేస్తుంది అని మీ అందరికీ జవాబిస్తూ ఈ పాట రూపంలో మీకు పాడుతూ ముగించాలనుకుంటున్నారన్న. నేను మీ అంత అద్భుతంగా పాట పాడలేను,
నేను చిన్నప్పటి నుంచి వెనకలో కోరేసి వేసుకుంటూ వచ్చాను, చిన్నప్పటి నుంచి డ్యాన్స్ వేసుకుంటూ వచ్చాను. సో గద్దరన్నకు ఆయన ఎప్పుడు పాట పాడితే అప్పుడు కోరస్ ఇచ్చుకుంటూ వచ్చాను కాబట్టి ఈసారి గద్దరన్న పాటనే ఆయన బతుకుంటే ఏం చేసేవాడు, ఆయన బతుకుంటే కూడా ఇదే పాట పాడేవాడని నేను అనుకుంటున్నాను. ఆయన బతుకుంటే ఇదే పాట పాడేవాడు, ఈ పాట పాడుకుంటేనే ప్రజల్లోకి వచ్చేవాడు. అందుకే ఈ పాటనే పాడుకుంటా నేను ప్రజల్లోకి రావడానికి మొదలవుతుంది. మిత్రులారా